హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే నేను 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'కి అయితే వెళ్ళొచ్చేసాను. మూవీ ఎలా ఉందంటే 'స్పైడర్ మ్యాన్' ఫ్రాంచైజ్‌లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా మార్వెల్స్ మూవీస్ అన్నీ చాలా డ్రాప్ డౌన్ అవుతా వచ్చాయి. ఈ మూవీ అయితే ఒక మార్క్ అయితే సెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు మనము. 'నో వే హోమ్' సంఘటనల తర్వాత ప్రపంచమంతా పీటర్ పార్క్ అనే అతన్ని మర్చిపోతారు. తన ప్రియురాలైనటువంటి ఎంజే అండ్ స్నేహితుడు నెడ్ అందరితో గూడా తను దూరంగా ఒంటరితనంగా బతుకుతుంటాడు. పీటర్ పార్కర్ తన పర్సనల్ బాధను పక్కన పెట్టి న్యూయార్క్‌లోని శాంతి భద్రతల బాధ్యతనైతే అంటే స్పైడర్ మ్యాన్‌గా బాధ్యతనైతే తీసుకుంటాడు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్‌లో ఒక అదృశ్య శక్తి దాడి చేస్తుంది. నగరంలో మొదలైన ఈ కొత్త ముప్పును స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొంటాడు? తన వల్ల స్పైడర్ మ్యాన్ వ్యక్తిగతంగా ఎలా మారాడు? తను ఎలా ఎదుర్కొంటాడు? అనేదే మిగతా కథ. దర్శకుడు డస్టిన్ డానియల్. ఈయన మార్వెల్స్‌లోని 'షాంచి' మూవీనైతే తీశాడు. అక్కడైతే ఎక్కువ యాక్షన్ మీద ఉంటది మూవీ. ఇక్కడ ఈ 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'ని పూర్తిగా యాక్షన్ మీద కాకుండా, స్పైడర్ మ్యాన్ యొక్క ఎమోషనల్ జర్నీనైతే మన ముందరికి తీసుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్‌లో పీటర్ యొక్క ఒంటరితనాన్ని, మానసిక సంఘర్షణలతో చూపిస్తూ కథను నెమ్మదిగా ఎస్టాబ్లిష్ అయితే చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఆ ఒక యాక్షన్ సీన్స్, ఆ క్లైమాక్స్, ఆ విజువల్స్ ఫ్యాన్స్‌కైతే హై ఫీస్ట్ అనిపిస్తది. ఇంకా ముఖ్యంగా మన 'ఫనీషర్' అండ్ 'హల్క్' అయితే క్యామియోస్ ఉంటాయి. చాలా సూపర్బ్‌గా ఉంటది. 'టామ్ హాలండ్' అయితే స్పైడర్ మ్యాన్‌గా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. యాక్షన్ సీన్స్‌లో ఎంత బాగా చేశాడో, ఎమోషనల్ సీన్స్‌లో కూడా అంతే బాగా చేశాడు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి 'టామ్ హాలండ్' నటన అండ్ ఎమోషనల్ సీన్స్, బీజీఎం, క్లైమాక్స్ అండ్ వీఎఫ్ఎక్స్, ఇంకా 'హల్క్' అండ్ 'ఫనీషర్'తో వచ్చి యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఎక్కువ యాక్షన్ లేకపోవడం. ఇక ఫైనల్‌గా ఈ మూవీ వచ్చేసి ప్యూర్ యాక్షన్ అయితే ఉండదు. ఇక స్పైడర్ మ్యాన్ అంటే పీటర్ పార్కర్ యొక్క బాధలు, భావోద్వేగాలను చూపిస్తూ కథనైతే ఒక ఎమోషనల్ జర్నీ రైడ్ అయితే ఉంటది. ఇంక ఓవరాల్‌గా అయితే ప్రతి ఒక్క మార్వెల్ ఫ్యాను కాలర్ ఎగరేసుకునే మూవీ అనమాట. తప్పకుండా అయితే థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇంకా మీకు దగ్గరలో ఒక ఐమాక్స్ కానీ, 4డీఎక్స్ కానీ ఉంటే అందులో అయితే ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఆ ఒక విజువల్స్ వచ్చి మీకు హై ఫీస్ట్ అనిపిస్తుందనమాట. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 4/5. మార్వెల్ లవర్స్ ఎంతమంది ఉన్నారో మీ యొక్క ఫేవరెట్ సూపర్ హీరో ఎవరో అయితే కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిట్టాస్ రివ్యూ.